ఇట్లా ఆయన్ని అందరు నమస్తే. ఈరోజు అయితే మురుకులు చేస్తున్నాం జంతికలు. చూడండి సంక్రాంతి ఫెస్టివల్ అనమాట. మామూలు జంతికలు అప్పాలు గజ్జాలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఈరోజు మురుకులు చేస్తున్నాం. చూడండి చాలా ఈజీ ప్రాసెస్, వేడి నీళ్ళతో తయారు చేసేది. మేమైతే ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నాము. చూడండి దీంట్లోనే మేమైతే వామ అయితే వేస్తున్నాము. వామ గుప్పడైతే వేసుకోండి. నీళ్ళు కాగాక వామ ఉప్పు అయితే వేయాలి. చూడండి ఇవ్వండి, నీళ్ళు అయితే ఇట్లా తెరలాలి బాగా. ఇవ్వండి, ఇట్లా దింపిన తర్వాత కారం వేసుకొని దాని తర్వాత బియ్య పిండి వేసుకోవాలి. బియ్య పిండితో పొడి బియ్య పిండి, పచ్చి బియ్య పిండి కాదు. ఈ మురుకులు ఎంతమంది వీడియోలో కూడా చెప్పినండి 3 రకాలు 4 రకాలు చేసుకోవచ్చు దీంతోనే. ఈ జంతికలు అనేవి పొడి పిండితో చేయొచ్చు, మినపప్పుతో చేయొచ్చు. ఇలా ఇవ్వండి, దింపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పిండి కొంచెం పక్కకు పెడితే పిండి అనేది కొంచెం నాని కొంచెం ఇట్లా జిగురాలుగా వస్తుంటుంది. అదే మీరు అప్పటికప్పుడు వేసారనుకోండి అంత ఇది రాదు. దీంట్లో ఆయిల్ డాల్డా ఎలాంటిది వేయలేదండి. నేనైతే గుళ్ళు వస్తుంది. కారం ఉప్పు వామ 3 వేసిన. వేడి నీళ్ళు కాబట్టి ఏమి వేయాల్సిన అవసరం లేదు. గుళ్ళు వస్తుంది బాగా. చేతులు ఇవన్నీ శుభ్రంగా, గిన్నె ఆల్రెడీ ఒకసారి కడిగిందండి. ఇప్పుడు రెండవ ఇది ఇంతకుముందు చేసినాం. ఇదిగోండి, చూసారా పిండి ఎంత జిగురు వచ్చిందో. మినప్పిండి గిట్ట కిలోకి 1/2 కిలో వేస్తే ఎంత జిగురు వస్తుందో దీనికి అంత జిగురు వచ్చింది. చూడండి ఇట్లా. అది పొడి పిండితో మినప్పిండి కూడా వేసుకోవచ్చండి. ఇది కూడా చూడండి ఎంత జిగురు వచ్చిందో పిండి. ఇదిగోండి మురుకులు అయితే ఇలా రౌండ్గా రావాలి. ఈ విధంగా అంటే మేము కొంచెం గట్టి కలుపుతాం, అంటే ఆయిల్ లాగిద్దని. మీరు కొంచెం ఇంట్లో చేసుకున్న వాళ్ళు అయితే కొంచెం పలత కలుపుకుంటే బాగానే వస్తాయి. మురుకులు జంతికలు అంటారు, మురుకులు అంటారు. ఇదిగోండి, మేము ఈ గిద్దెతో ఒకసారి నొక్కితే 1 కిలో దాకా వస్తాయి దీంట్లో. ఆయిల్ అయితే ఈ విధంగా కావాలి. చూడండి, ఆయిల్ తక్కువ వేసుకున్నా గట్టిగా వస్తాయి. ఇట్లా కాగిన ఆయిల్ వేసి సింపుల్గా మీకు గుళ్ళు వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా. ఇవన్నీ మురుకులు అయితే ఫైనల్గా వచ్చినాయి. ఈ చూడండి, బోల్స్ అనేవి బుడకలు అనేవి తక్కువ రావాలి. ఫ్రై అయినట్టు తెలియాలంటే బబుల్స్ అనేవి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇవ్వండి అయిపోయాయి. చూడండి మురుకులు చూడండి ఎంత టేస్టీగా కనబడుతున్నాయి మీకు, అంత క్లియర్గా, ఎంత మంచిగా. కిలోకి 1/2 కిలో మినపప్పు వేసినా కానీ అంత క్లియర్ రాదు. చూడండి చాలా గుల్లగా కూడా వస్తాయి ఇవి. ఇవ్వండి బోలు ఎంత బోలు ఉందో దీనికి. ఇది చేతులు బాగా